24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 జగన్మోహన్ రెడ్డి గారు రెండో రోజు అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవ్వగానే ఆయన అయితే కనిపించలే. ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు, అసలు అసెంబ్లీకి వస్తారా, ఆయన గెలుచుకున్నటువంటి 11 స్థానాలను చూసుకుని ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేది చాలామంది అనుకున్నారు. అయితే నిన్న వచ్చారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మిగతా ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఆయన మాత్రం మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు మాత్రం ముఖ్యంగా స్పీకర్ ఎన్నికకు జరుగుతున్న ఈ తరుణంలో యునానిమస్గా వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనసేన పార్టీకి సంబంధించి అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి మెజారిటీ అయితే ఆ వ్యక్తికి అంటే ముఖ్యంగా ఎవరైతే స్పీకర్గా ఉన్నారో ఆయనకి రావటం జరిగింది. సో కానీ వీళ్ళ అవసరం లేకుండానే జరిగిపోయినందువల్ల ఏమన్నా బాధపడ్డారా అనేది తెలియదు, కానీ వెళ్ళిపోవటం అయితే జరిగింది. ఈరోజు అసెంబ్లీకి రావటం ఆయన మరి కావాలని బాయ్కాట్ చేసుకున్నారా ఏంటనేది తెలియదు. సో ఉన్నటువంటి 11 మందితో మనం ఏం చేస్తాం అనుకున్నారో లేదో తెలియదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఎక్కడికి, పులివెందుల ఆయన సొంత ఊరైనటువంటి సొంత నియోజకవర్గం అయినటువంటి ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకని ఆయన ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయన మళ్ళీ ఇంకొక యాత్రను ఏదో మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు, ఒక కొత్త నాటకానికి తెరలేపబోతున్నారు అని కూడా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అసలు ఆయన వెనక ఎవరు వస్తారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే గతంలో అరిచి గగ్గోలు పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా పవన్ గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ లేరు. గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మంత్రులందరూ కూడా ఈ రోజు తాళమేసి వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ప్రజలు చేశారు. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని అంత వ్యతిరేకించినా కూడా మరి ఈయన ఎందుకు బయటకు వస్తున్నారు అనేది ఆయనకే తెలియాలి. అంటే ఏదో ఒక ఉనికి కాపాడుకోవాలి కదా అనే ఉద్దేశమా, లేదంటే మళ్ళీ ఏమన్నా గతంలో శవ రాజకీయాలు అని అన్నారు, లేదంటే ఇంకొక రాజకీయాలు అన్నారు. దీనికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ రకంగా ఇప్పుడు కొత్త రకంగా చూడాలా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, అనేక కేసులతో మొత్తం చుట్టూ నింపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారా? ప్రజల్లో ఉంటే ప్రజల దగ్గర నుంచి సింపతి ఏమన్నా మళ్ళీ కోరుకుంటున్నారా? సింపతి రాజకీయాల మీదే మళ్ళీ ఆధారపడి మళ్ళీ ఏదన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారా? సమస్యల మీద ముఖ్యంగా గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు అసెంబ్లీకి వెళితే ఎక్కడ బయటికి లాగుతారో, ఎక్కడ మళ్ళీ తిరిగి ఇంకొన్ని కేసులు పడతాయి అని చెప్పి భయపడి వెళ్ళిపోయారా? దీని అన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి ఉంది. అది బయట ఉన్నా సరే, అసెంబ్లీకి వెళ్ళినా సరే, అసెంబ్లీలకు వెళితే ఒక నిర్దిష్టంగా సమావేశం అనేది ఏర్పరచుకుంటారు. అందరూ కూడా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ప్రజలకి తెలిసే విధంగా వాళ్ళు కూడా దానికి ప్రశ్నలు అడుగుతుంటారు, దానికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కూడా మాజీ సీఎంగా ఆయనకు ఉంది కాబట్టి మరి దాన్ని ఎందుకు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు? నిజాయితీగా ఆయన నిజంగా ప్రజలకు మంచి చేసే ఉంటే, ఎటువంటి అవినీతి చేయకుండా ఉండుంటే ఆయన ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనుకునే ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు తప్పించుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి ప్యాలెస్ని కట్టి దాంట్లో ఒక బాత్రూంలో వాడేటువంటి ఒక టబ్బుకి 36 లక్షలు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా అధికారం చేజారిపోయిన తర్వాత అది ఒక పలకనామా ప్యాలెస్లా కడదాం అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి పలకనామా ప్యాలెస్ లేదు, లేదంటే ఇంకొకరు లేదని పక్కన మొన్నటిదాకా ఉన్నటువంటి మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ మరి దీనికి మీద సమాధానాన్ని చెప్పాల్సిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. సో ఆయన మరి ఎందుకని పారిపోతున్నారు అనేది ప్రజలకి తెలియటం లేదు. ప్రజలకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అసలు ఆయన ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, దానికి సమాధానం లేక. ఎందుకంటే మొన్నటిదాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలిగే మంత్రులు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు గెలిచిన 11 మందిలో కొంతమంది ఎక్కువగా మాట్లాడలేని వ్యక్తులు, అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఏదన్నా రాసిస్తే తప్ప చదవలేనటువంటి వ్యక్తి. అసలు ఒక రాసిచ్చినా కూడా జాగ్రత్తగా ఒక 10 సార్లు తప్పులు అటు ఇటు చూసుకొని చదువుకునేటువంటి వ్యక్తి. సో మరి ఈసారి ఎలా ఉండబోతుంది? నిన్న ప్రమాణ స్వీకారం చేసినప్పుడే 2-3 సార్లు తడబడ్డారు. అలాంటిది పక్కన ఎవరు లేకుండా మరి ఆయన ఏం మాట్లాడాలి? మనల్ని మరీ పిచ్చోళ్ళని చేసేస్తారేమో అని చెప్పారు. కానీ ఇక్కడ ఇంకొకటి మనం చూసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఆయనని ఎంత అవమానించారో మనందరికీ తెలుసు. అసెంబ్లీ వేదికగా ఆయన భార్యని, ఆయనని, పిల్లల్ని అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా ఒక హుందాతనంతో, ఒక నిజాయితీతో ఆయన బయటకు వచ్చేసి మళ్ళీ సీఎంగానే అడుగు పెడతానని చెప్పి, ముఖ్యంగా మరీ నిన్నైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గౌరవించండి,
ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూడా ఉండాలి, ఆయనకి ఆ గౌరవం మనం ఇవ్వాలి అని చెప్పి నార్మల్గా ఎమ్మెల్యేలు అయితే కార్ని ఎక్కడో బయట పార్కింగ్లో పెట్టేసి రావాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది ఆకతాయిలు అనుకోవచ్చు, ఇంకొకళ్ళు అనుకోవచ్చు, ఏడిపిస్తున్నారు, కొంతమంది కమెంట్లు చేస్తారనే ఉద్దేశంతో అధికారులు కోరగానే లేదు, ఆయన కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అవకాశం లేకపోయినా ఆయననే మనం ఊహించుకోవాలి, ఆయన రావాలి, ఆయనని మనం ప్రశ్నించాలి, ఆయన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆయన గౌరవించండి, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని ఇవ్వండి అని చెప్పి అధికారులను ఆదేశించి ఆయన కారుని అసెంబ్లీ గేటు అంటే సమావేశానికి సంబంధించిన ద్వారం వరకు కూడా రానిచ్చారట. అది ఒక నిజాయితీ గల సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా ఒక అనుభవం గల సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు, ఆదేశాలకు చాలామంది ఆయన్ని అభినందిస్తున్నారు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రండి, మీరు వస్తేనే కదా మీరు చేసిన తప్పులేంటి, మీరు చేసిన ఒప్పులేంటి, మీరు ఇది పథకాలు మంచి చేసామని మీరు చెప్తున్నారు కదా, అది ఎందుకు చెడుగా మారి ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు, అసలు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, చేయలేనటువంటి అభివృద్ధి ఏంటి, మీరు ఇచ్చినటువంటి పథకాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. దానికి ఒక వేదిక అసెంబ్లీ, దానికి మీరు రావాలి. రాకపోతే మాత్రం డెఫినెట్గా ఇందులో కూడా మీరు భయపడో లేదంటే ఇంకొకటో అనుకుని వెళ్ళిపోతున్నారు అనుకుంటారు తప్ప డెఫినెట్గా అందులో భయం అనేది ఉంది, డెఫినెట్గా కనిపిస్తుంది. సో వస్తే దానికి క్లారిఫై ఇచ్చిన వాళ్ళు అవుతారు. పులిబిడ్డ పిల్లి కాకూడదు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. రావాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు. ప్రజలు ముఖ్యంగా మీరు ఏం మాట్లాడతారా, మీరు చేసినటువంటి అవినీతిని ఏ రకంగా కప్పిపుచ్చుకుంటారా అనేది కూడా వెయిట్ చేస్తున్నారు. సో బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచన. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.